హాయ్ మీ ఇంటి వంటకు స్వాగతం. ప్రతిరోజు 2 వంటకాల్ని పరిచయం చేస్తున్న మీ ఇంటి వంట ఈ రోజు కూడా 2 వెరైటీ వంటకాలతో రెడీ అయిపోయి మీ ముందుకు వచ్చేసింది. ప్రస్తుతం మనం కొత్తపేటలోని భవానీ గారింటికి వచ్చామండి. మరి భవానీ గారు ఈ రోజు మన ప్రోగ్రామ్ లో మనకి ఎలాంటి వంటకాల్ని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. పదండి. భవానీ గారు, హలో అండి. హలో, బాగున్నారా? బాగున్నా. ఓకే, అంటే మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మొత్తం నేను, మా వారు, మా బాబు. ఓకే, స్మాల్ ఫ్యామిలీ. పాప మ్యారేజ్ అయింది, యుఎస్ లో ఉంటుంది. సరే, మామూలు పప్పు కూర వాటితో పాటు మనకు స్పెషల్స్ కూడా చేస్తూ ఉంటాము. అరటి పువ్వు పెసరపప్పు కర్రీ, ఆనపకాయ మసాలా కర్రీ. అరటి పువ్వు పెసరపప్పు కర్రీ. మరి అరటి పువ్వు పెసరపప్పు తయారు చేసుకునే ముందు ఏదైనా రెడీ చేసుకొని పెట్టుకోవాలా? ముందుగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. అరటి పువ్వు ఒలిచి పెట్టుకోవాలండి ముందర. ఓకే, అరటి పువ్వు కదా. ఓకే, సో మనకి ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉంటుంది ఇది? రైతు బజార్ లో ఉంటుంది, అరటాకులు అవి అమ్మే చోట ఉంటాయి. ఓకే, అంటే చాలా మందికి ఇది బయట దొరకదేమో అని కూడా చేసుకోకుండా ఉంటారు. లేదండి, దొరుకుతుంది. అంటే రైతు బజార్ లో అండ్ అరటి ఆకులు ఇవన్నీ అమ్మే చోట దొరుకుతుంది. ఓకే, అంటే దీన్ని ఎలా ఒలుస్తారండి? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ముందర ఒలిచి పెట్టుకోవాలండి. ఓకే, చూపిస్తారా? చూపిస్తాను. ఇలా తీయాలండి, ఇందులో ఇలా ఉంటుంది ఈ నెలను. ఓకే, ఇది తీయాలి. ఇది ఉడకదు, కట్ చేయడానికి రాదు. ఓకే, అవన్నీ తీసేసేయాలి. అవి తీసి పెట్టాలండి. ఓకే, ఇది ఒక్కటి తీసుకోవాలండి. అంటే ఇక్కడ బ్లాక్ కలర్ లో ఏదో ఉంది కదా? లేదు, అదేం కాదండి. మెయిన్ ఇవే తీయాలండి. ఇవి ఉడకవు, మీకు కట్ చేయడానికి రావు. ఓకే, అంటే ఇది శాంపుల్ కి మాత్రము చూపించామండి. యాక్చువల్ తను ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నారు దాన్ని. సో అవన్నీ అలా తీసేసి మనము మజ్జిగ తేటలో వేసుకోవాలండి. మజ్జిగ తేటలో వేసుకోవాలి, అంటే నల్లబడకుండా ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారు కదా. సో ఇప్పుడు మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. సో ముందుగా ఏం చేద్దామండి? స్టవ్ వెలిగించుకుందాము. సో ఇప్పుడు నెక్స్ట్ అండి ఆయిల్ వేయాలండి. ఓకే, సో మన కడాయి కూడా వేడెక్కింది కదా. మనం ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ అండి నూనె వేడెక్కాక తాలింపు. ఓకే, స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నారు. ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్. ఓకే, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. అంటే మామూలుగా మనం పోపు దినుసులు అంటాం కదా, మనం ఏవేవి అయితే యూజ్ చేసుకుంటామో అవే సేమ్ థింగ్ ఇక్కడ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంగువ మెయిన్ అండి. ఇంగువ, ఎండుమిరపకాయల ఒక ఎన్ని రెమ్మలు వేస్తున్నారు? అంటే మనం కారం తినే దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కారంగా ఇది అవుతుంది. ఓకే, కొంచెం అది ఫ్రై అయ్యాక సో మనకి లైట్గా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నారు. ఓకే, సో పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు. ఇప్పుడండి కరివేపాకు కూడా వేసుకున్నాము. అవి వేగిపోయాయి కదా. అరటి పువ్వు వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా. ఓకే, పసుపు వేసుకోవాలి లాస్ట్కి. పెసరపప్పు అన్నాం కదా, అరటి పువ్వు స్పూన్, 4-5 స్పూన్స్ పెసరపప్పు. సో మనకి పసుపు కూడా వేసుకున్న తర్వాత లాస్ట్కి పెసరపప్పు వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి మూత సిమ్లో పెట్టుకోవాలి. ఓకే, కలుపుకోండి. సో ఫైనల్గా కొంచెం అది బాగా ఉడకడానికి వాటర్ పోసుకుంటున్నాం. ప్రాసెస్ మాత్రం చిన్నదే. అంటే మామూలుగా మనం పువ్వు తీసుకొని ఒలుచుకున్న తర్వాత అది చాలా సరిపోతుందా? చాలా అవసరం ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. చాలండి, సరిపోతుందా. సో మామూలుగా అరటి పువ్వు తీసుకున్నాము, ఆ తర్వాత అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత నీళ్లు పోసి మూత పెట్టుకోవాలి. ఓకే, సో మీరు ఎక్కడ పుట్టారండి? మీరు నర్సాపురం అండి, వెస్ట్ గోదావరి. సో చిన్నప్పటి నుంచి అంతా చైల్డ్హుడ్ అంతా అక్కడే జరిగిందా? అక్కడే. ఓకే, సరే. అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th వరకు చదువుకున్నానండి, మ్యారేజ్ ముందు. తర్వాత డిగ్రీ చేశాను. సరే, మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు. ఓకే, మీరు ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్? 2 బ్రదర్స్ అండి, 2 సిస్టర్స్. ఓకే, సరే ఒకసారి చూద్దామండి ఉడికిందో లేదు. చూద్దాం. ఉడుకుతుందా? ఉడుకుతుంది. కొంచెం కలుపుతారా?
ఓకే, ఇది ఇంకా ఎంతసేపు పడుతుంది ఉడకడానికి? ఇంకో 5 minutes పడుతుంది. వాటర్ అంతా ఎగిరేంత వరకు. కొంచెం చింతపండు సాల్ట్ కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు వేసుకుందాం. ఓకే, సో కొంచెం మనకి సెమీ బాయిల్ అయిన తర్వాత, సగం ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకుంటున్నారు. ఈ చింతపండు ఎందుకంటే అది వగరగా ఉంటుంది కొంచెం. ఓకే, కొంచెం ఈ చింతపండు అది వేస్తే కొంచెం ఆ వగర అది పుల్లగా కూర ఇదిగా ఉంటుంది. ఓకే, సాల్ట్ సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోవాలండి. ఓకే, వేసుకున్నాం. 5 minutes పాటు మూత పెడతామా? మూత పెడతాం. సో ఆ తర్వాత అయిపోయినట్టే. ఓకే, సో మీ హాబీస్ ఏమైనా ఉన్నాయండి? అంటే నాకు ఎక్కువ బుక్ రీడింగ్ ఇష్టం అండి. ఓకే, అంటే నవలలు చదువుతూ ఉంటారా? అన్ని రకాలండి, ఏదన్నా దేవుడికి సంబంధించిన ఆధ్యాత్మికం అని ఏమో అని ఏమన్నా ఒకటి చూసానంటే అది కంప్లీట్ అయ్యేంత వరకు వంట కూడా చేయరేమో అప్పుడు. వంట చేశాక పట్టుకుంటానండి బుక్. పోలేడు, బతికిచ్చారు ఇంట్లో వాళ్ళని. ఉడికిందా అండి? ఉడికిపోయిందండి. ఇంకా ఇప్పుడు ఫైనల్గా ఇంకేమైనా వేయాలండి ఇందులో? ఇంకేం వేయక్కర్లేదండి. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి. ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. కొంచెం కొత్తిమీరను కాజుతో గార్నిష్ చేసుకో. ఓకే, అరటి పువ్వు పెసరపప్పు కూర టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, భవాని గారు చాలా బాగుంది కదా, అంటే కారంగా. ఇప్పుడు చింతపండు రసం కూడా వేశారు కాబట్టి ఆ వగరు టేస్ట్ ప్రతిదీ మిక్స్ అయిపోయి చాలా టేస్టీగా ఉంది. సో కారంగా కూడా ఉంది కాబట్టి బాగుంటుంది కదా. సో అన్నంలోకి మంచి నెయ్యి వేసుకొని తింటే మాత్రం అదిరిపోతుంది. ఇదండి అరటి పువ్వు పెసరపప్పు కూర, చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్ గా మీరు ట్రై చేయండి. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. అరటి పువ్వు పెసరపప్పు కూర, దీనికి కావాల్సిన పదార్థాలు: నూనె, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, ఎండుమిరపకాయలు, ఇంగువ, జీడిపప్పు, కొత్తిమీర, చింతపండు రసం, కరివేపాకు. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరి కాసేపు వేయించాలి. కాసేపటి తర్వాత అరటి పువ్వు, పసుపు, పెసరపప్పు వేసి కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చింతపండు రసం, ఉప్పు సరిపడినంత వేసి బాగా కలుపుకొని మళ్లీ మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, అరటి పువ్వు పెసరపప్పు కూర తయార్. ఈ రోజు అన్నపూర్ణమ్మ గారు ఏ చిట్కా చెప్తారో చూద్దామా? ఏమిటోనర్రా, పట్టణం అని పరిగెత్తుకుని వచ్చేస్తాం కానీ ఒక సుఖం లేదు మనకిక్కడ. కాకపోతే ఏం చేస్తాం, చదువుకున్న చదువు అనండి, ఉన్న తెలివితేటలనండి, వాటిని క్యాష్ చేసుకోవాలంటే పట్టణాల్లోనే ఉండాలి. ఏముంది ఈ పట్టణంలో అంటే వాయు కాలుష్యం పెరిగిపోయిందని నిపుణులు చెప్తున్నారు. ఈ వాయు కాలుష్యం వల్ల రక్తనాళాలు కుంచుకుపోయి గుండె జబ్బుల బారిన పడతామట. దీనికోసం మనం పెద్ద కష్టపడక్కర్లేదు. B12, B6 విటమిన్స్, మిథియోనైన్ అనే అమినో యాసిడ్ ఉంటే చాలు. వీటి వల్ల ఈ జబ్బును పడకుండా, ఈ రక్తనాళాలు కుంచుకుపోకుండా మనం తేరుకునే అవకాశం ఎక్కువగా ఉందట. అది ఎందులోనూ దొరుకుతుంది, ఎక్కడికి వెళ్ళాలో అనేంత పెద్ద ఆలోచించక్కర్లేదండి. దంపుడు బియ్యంలో దొరుకుతాయండి, తర్వాత ఓట్స్లో దొరుకుతాయండి, హోల్ వీట్ బ్రెడ్లో దొరుకుతాయండి. ఈ యాసిడ్స్ వచ్చి చేపల్లోనూ కోడిగుడ్లోనూ దొరుకుతాయి. ఇంతవరకు ఇవి మనం చాలామంది నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళే ఉంటారు, అవి తెచ్చుకుని తిన్నా కూడా. ఈ వెజిటేరియన్ వాళ్ళు అనుకోండి, ఇదిగో ఈ దంపుడు బియ్యము ఇవి అవి తెచ్చుకుని తిన్నా కూడా మనకి గుండె జబ్బుల బారిన పడే అవకాశం లేకుండా ఆరోగ్యంగా బయటపడవచ్చు. అందుకని తప్పకుండా మీరు చేస్తారు, నేను నమ్ముతున్నాను.